హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చక్కెర పారాన్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. అంతేకాదు నూనె ఎక్కువ లాక్కోకుండా క్రిస్పీగా, క్రంచీగా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఇవి. అంతేకాకుండా స్నాక్స్ బాక్స్ పెట్టియచ్చు. జర్నీస్ ఉన్నప్పుడు కూడా ఇవి చాలా పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ. సో ముందుగా ఏదైనా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఏదైనా ఒక మెజర్మెంట్ కప్ తీసుకొని నేను ఇక్కడ 2 కప్పుల దాకా మైదా తీసుకుంటున్నాను. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ, సోజీ రవ్వ అంటారు కదా, అదంతా వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు షుగర్ని మిక్సీ పట్టుకున్నారంటే 3/4 కప్ దాకా షుగర్ పౌడర్ అవుతుంది. 3/4 కప్పు షుగర్ వేసుకోండి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే 1 కప్ యాడ్ చేసుకోవచ్చు. 2 కప్పులకి 1 కప్ యాడ్ చేసుకుని సరిపోతుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గోరువెచ్చగా ఉన్న డాల్డాని కానీ నెయ్యిని కానీ ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిలో కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలి. ఇలా ముద్ద ఫామ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం పూరీల పిండిలాగా గట్టిగానే కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బాగా ఒత్తుకొని చపాతీ చెక్క మీద మనం పూరీలు కానీ చపాతీలు కానీ ఎలా ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తేసుకోవాలి. సో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఆయిల్ ఎక్కువ లాక్కూడదు అంటే ఫ్రెష్గా ఉన్న పిండిని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా ఇలా ఈ సైజు అంతా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఎడ్జెస్ ఏమన్నా ఉన్నప్పుడు కట్ చేసుకోండి. ఇలా నైఫ్ తీసుకొని చిన్నగా అనేది మనం కట్ చేసుకోవాలి. మరీ మందంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం చిన్నగా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. మీరు ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు. సో స్క్వేర్ కానీ డైమండ్ షేప్ కానీ ఇలా ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు. నైఫ్స్ ఈ విధంగా ఘాట్ అనేది పెట్టుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. అస్సలు చెక్కకు అనేది అసలు అంటుకోవు. మీరు ఇదే విధంగా ప్లాస్టిక్ కవర్ మీద కూడా ఒత్తేసుకోవచ్చు. మనం నెయ్యి వేసాం కాబట్టి ఈజీగా అనేది కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కుంట అయినా భయం ఏమి ఉండదు, ఎందుకంటే మనం నెయ్యి వేసాం కాబట్టి అసలు అంటుకోవు. చూడండి, ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది. తర్వాత ఆయిల్లో వేసాక ఇవి పొంగుతాయి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా హీట్ అయితే సరిపోతుంది. కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు సిమ్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ ఇందులోకి వేసుకోవాలి. సో మరీ హై ఫ్లేమ్ పడితే లోపల పచ్చి పచ్చిగా ఉండి క్రంచీగా రావు అండ్ మెత్తగా ఉంటాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత ఒక గరిటె కానీ స్పూన్ కానీ పెట్టుకొని స్లోగా అనేది అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఒకేసారి ఫోర్స్గా వేయించామంటే చెదురైపోయే ఛాన్స్ ఉంటుంది. సో మరి పిండిని లూజ్గా కలుపుకున్నా కూడా చెదురైపోతాయి. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత స్పూన్తో కానీ గరిటెతో కానీ చూడు మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. సో ఈ విధంగా తిప్పేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి పక్కకి తీసేసుకోండి. సో ఆయిల్ అంతా పోయిన తర్వాత ఒక గిన్నె లెక్కని ప్లేట్ లెక్కని తీసుకోండి. ఇవి తీసేటప్పుడు మెత్తగానే ఉంటాయి. పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. సో కొన్ని నేను డైమండ్ షేప్, కొన్ని నేను స్క్వేర్ షేప్ చేశాను. చూడండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎంత క్రిస్పీగా క్రంచీగా అయితే ఉన్నాయో. ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక నెల పాటైనా పాడవవు. సో నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి యాడ్ చేశారంటే కొంచెం డార్క్గా వస్తాయి అంతే. సో వీడియో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో కలుసుకుందాం.